అంతకుముందు ఓకే. సత్సంగాలు కూడా చాలా మంది అడిగారు. ఎందుకంటే ఈ ఆహా! విషయాన్ని ఒక చార్ట్ రూపంలో ఇస్తే బాగుంటుంది అనేది. అవును. చేద్దామమ్మ, తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దామమ్మ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే గురూజీ. నమస్తే. చేద్దాం గోపి గారు, డయాగ్రామ్స్ తోనే మనం చార్ట్ చేద్దాము. డిజిటల్ గా అంటే సృష్టి విద్యను డిజిటల్ గా మనం చూపెడదాం, అది బాగుంటుంది. ఇంకా వీలైతే ఇంకా 3D లోపల అలా కూడా చేసే ప్రయత్నం చేద్దాము. అంటే ఇంకా భవిష్యత్తు లోపల రాను ఆ 3D లోపల కూడా చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అడగండి అప్పలనాయుడు గారు. అప్పలనాయుడు గారు. కాలాలు 3 వార్షిక దోషాలకు అనుకూలంగా ఏ కాలంలో ఏ ఋతువులో ఏ దోషానికి ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా ఒక సార్ రూపంలో రాస్తే బాగుంటుందేమో ఆయుర్వేద పరంగానే అనిపిస్తుంది గురుజీ. తప్పకుండా అది కూడా చేద్దాం, తప్పకుండా చేద్దామండి. ఇంపార్టెంట్ ఏవైనా కానీ ఒక చార్ట్ రూపంలో చేయడము, వీలైతే వీడియోస్ లోపల డిజిటలైజేషన్ చేయడము, 3D టెక్నాలజీని కూడా వాడుకోవడం చేద్దాం. ఫ్యూచర్లో తప్పకుండా చేద్దాము, త్వరలోనే చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఇంకండి అయితే ఇక్కడ ఈ జగత్తు అనేది శూన్యం నుంచి ఏర్పడలేదు. అంటే ఎప్పుడైనా కానీ పదార్థము అనేది పదార్థం నుంచి ఏర్పడుతుంది. అంటే భావాత్మకము అనేది భావం నుంచి ఏర్పడుతుంది. అభావము, ఈ జగత్తు అభావం కాదు గనక, మనకు అగుపిస్తున్నది గనక ఇది అభావం నుంచి ఏర్పడలేదు, భావం నుంచి ఏర్పడింది అనే దానికి ఇంకొక సూత్రం చెప్తున్నాడు ఋషి. ఏంటంటే భావే తత్ యోగేన తత్సిద్ధి, భావే తత్ యోగేన తత్సిద్ధి. భావం నుంచి భావం ఏర్పడుతుంది. అభావే తత్ అభావాత్, అభావం నుంచి అభావం ఏర్పడుతుంది. కుతస్తరాం తత్సిద్ధి, అభావం నుంచి భావం ఏర్పడిందంటే ఎవరు నమ్ముతారు? భావే తత్ యోగేన తత్సిద్ధి, భావం నుంచి భావం ఏర్పడుతుంది. అభావే తత్ అభావాత్, అభావం నుంచి అభావం ఏర్పడుతుంది. కుతస్తరాం తత్సిద్ధి, ఏ విధంగా అభావం నుంచి భావం ఏర్పడుతుంది? అది తప్పు. అంటే సత్యము ప్రకారము భావం నుంచి భావం ఏర్పడుతుంది, అభావం నుంచి అభావం ఏర్పడుతుంది. ఎప్పుడైనా అభావం నుంచి భావం ఏర్పడదు. అలా చెప్పడము ఎప్పటికీ సరిపోదు, అది అబద్ధం అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ జగత్తు ఏర్పడడం లోపల అభావము నుంచి భావము ఏర్పడదని మీరు అంటున్నారు, కానీ కర్మ నుంచి ఏర్పడింది జగత్తు. అంటే కర్మ నుంచి జగత్తు ఏర్పడింది. అంటే ఉపాదాన కారణం ఏం లేదు, అంటే ప్రకృతి పరమాణులు ఏం లేవు, కర్మ నుంచి ఏర్పడింది. కర్మ నుంచి ఏర్పడింది అంటే నిజానికి కర్మ చేయకుండా ఏది ఏర్పడదు, మనందరికి తెలిసే. ఇప్పుడు కర్మ చేస్తేనే కదా, ఇప్పుడు వంట వండితే మనకు అన్నం తయారవుతుంది, కుండను తయారు చేస్తే కుండ తయారవుతుంది, కుమ్మరి కుండను తయారు చేస్తే కుండ తయారవుతుంది. అదేవిధంగా వస్త్రాన్ని నేస్తేనే వస్త్రం తయారవుతుంది, ఒక ఆభరణాన్ని చేస్తేనే ఆభరణం తయారవుతుంది. అంటే కర్మ వల్లనే తయారవుతున్నాయి వస్తువులు, కానీ కేవలం కర్మ వల్ల తయారు కావు, మెటీరియల్ కూడా ఉంది. కుమ్మరి కుండను చేయాలంటే మట్టి కావాలి, ఇక నేతవారు వస్త్రాలను తయారు చేయాలంటే దారం ఉండాలి, అదేవిధంగా స్వర్ణకారుడు ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే బంగారం కావాలి. అంటే మెటీరియల్ కూడా అవసరం. కానీ పూర్వపక్షి ఏమంటున్నాడంటే ఇదంతా అభావమే, కర్మ నుంచి ఏర్పడింది అనేదానికి వచ్చిండు ఆయన. ఏం చెప్తున్నా అంటే ఈ కర్మ నుంచి ఏర్పడింది కనుక కర్మ వల్ల ఈ జగత్ ఏర్పడింది, ఉపాదాన కారణం లేదు. ఏ విధంగానైతే కర్మ నుంచే వంట ఏర్పడుతుందో, కర్మ నుంచే కుండ ఏర్పడుతుందో, కర్మ నుంచే వస్త్రం ఏర్పడుతుందో, కర్మ నుంచే ఆభరణం ఏర్పడుతుందో, అదే విధంగా కర్మ నుంచే ఈ జగత్ ఏర్పడింది, ఎలాంటి ఉపాదాన కారణము లేదు అని పూర్వపక్షి చెప్తున్నాడు. ఇలా పూర్వపక్షి దాన్ని అంటే వ్యతిరేకించడం ఎందుకు అంటే ఋషులు పూర్వపక్షి అనే పాత్రను కల్పించి మనకు బాగా అర్థమయ్యే రీతి లోపల చెప్పడం కోసం ఇది.
అలా అన్నప్పుడు ఋషి ఏం చెప్తున్నాడంటే, నా కర్మణ ఉపదానత్వ అయోగాత్, నా కర్మణ ఉపదానత్వ అయోగాత్. కర్మ, కేవలం కర్మ లోపల ఉపాదానం లేదు. ఉపాదానం అంటే మెటీరియల్ లేదు. కేవలం కర్మతో ఏర్పడదు. కర్మతో ఏర్పడాలంటే మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ లేక కేవలం కర్మ ద్వారా ఏర్పడదు. నా కర్మన ఉపాదానత్వ అయోగాత్. ఉపాదానము అనేది కర్మ లోపల లేదు. కర్మ లోపల కర్మనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కర్మ వల్ల వంట తయారవుతుంది. వంట మనిషి అంటాడు, నేను వంట చేస్తేనే వంట తయారవుతుంది అంటాడు అనుకోండి. మనం అతనికి బియ్యం వేయలేదు, పప్పు వేయలేదు, కూరగాయలు ఇవ్వలేదు అనుకోండి, వండగలడా? అంటే అలా చెబుతారు. అంటే నేను చేస్తేనే వంట అవుతుంది అంటారు, కానీ వంట చేస్తే అవుతుంది, కానీ మెటీరియల్ ఉంటే చేస్తే అవుతుంది. మెటీరియల్ లేకుంటే చేస్తే కాదు కదా. అంటే పూర్వపక్షి ఏమంటున్నాడు, చేస్తే అవుతుంది మెటీరియల్ లేకుండా. అలా బయట ఉదాహరణలు కూడా మనకు దొరకవు. అంటే ఒక కుమ్మరి కుండను తయారు చేయాలన్నా మట్టి ఉండాలి, ఒక వస్త్రం తయారు కావాలన్నా దారాలు ఉండాలి, ఒక ఆభరణం తయారు కావాలన్నా బంగారం ఉండాలి, వంట తయారు చేయాలన్నా వంట సరుకులు ఉండాలి, లేకుండా తయారు కాదు. కనుక ఉపాదాన కారణం అనేది కర్మ లోపల లేదు గనక, మెటీరియల్ లేదు గనక కేవలం కర్మ ద్వారా తయారు కాదు. కర్మతోనే తయారవుతుంది, కానీ ఉపాదాన కారణం ఉండాలి. మెటీరియల్ ఉంటే అవుతుంది అని ఋషి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్నలు జవాబుల ద్వారా మనకు సైన్స్ కూడా తెలుస్తుంది. అంటే సృష్టి విద్య తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం ఇక్కడ మాట్లాడేది దుఃఖ నివృత్తి కోసమైనా, దానికి వివేక జ్ఞానం కోసము ఋషి ప్రశ్నలు జవాబుల రూపం లోపల సృష్టి క్రమాన్ని విపులంగా చెప్తున్నాడు. అంటే ఈ జగత్తు ఏర్పడడానికి కేవలం కర్మనే కారణం కాదు. అంటే కర్మ అంటే ఈశ్వరుడి యొక్క శక్తి కారణం కాదు. అంటే చాలా మంది అంటే ఈశ్వరుని ద్వారానే ఈ జగత్తు తయారైంది, నిజమే. కానీ ఈశ్వరుడు ప్రకృతి పరమాణువులు లేకుండా జగత్తును తయారు చేయలేదు. తను ఎంత సర్వశక్తిమంతుడైనా ప్రకృతి పరమాణుల ద్వారానే ఈ జగత్తును నిర్మించాడు అనేది దీని అర్థం. అయితే అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. అంటే వివేకము అంటే ఏంటంటే, ఈ జగత్తుకు కారణాలు ఏంటివి, ఈ జగత్తు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా తయారైంది, దానికి మెటీరియల్ ఏంటిది, దానికి నిమిత్త కారణం ఏంటిది. ఉపాదాన కారణం అంటే ప్రకృతి పరమాణువులు, నిమిత్త కారణం అంటే పరమేశ్వరుడు. ఇవి జీవుడి కోసం ఏర్పడ్డాయి. ఇవి కూడా ఒక పద్ధతి లోపల మూల ప్రకృతి నుంచి ఈ కనిపించే జగత్తు ఏర్పడింది. దీని గురించి వివరంగా మనం తెలుసుకుంటేనే మన అవివేకం దూరం అవుతుంది అని ఋషి చెప్తున్నాడు. చెప్పినప్పుడు మరి పూర్వపక్షి ఏమడుగుతున్నాడంటే, మనకు వేదం లోపల కొన్ని కర్మలు చెప్పబడ్డాయి. వేదం లోపల కానీ, స్మృతుల లోపల కానీ, ధర్మ గ్రంథాల లోపల కొన్ని కర్మల గురించి చెప్పడం జరిగింది. ఆ కర్మలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది, ఇది కళ్ళకు కనిపించేది. అడగండి శ్రవణ్ గారు. శ్రవణ్జీ. అయితే కొన్ని కర్మలు అంటే చేస్తే వెంటనే ఫలాన్ని ఇస్తాయి, అంటే మన కళ్ళకు కనిపిస్తాయి. దీన్ని దృష్ట కర్మలు అంటారు. కొన్ని కర్మలు మనము చేస్తే ఇప్పుడు ఫలాన్ని ఇవ్వవు, తర్వాత ఇస్తాయి. అంటే నెక్స్ట్ జన్మలో ఇవ్వచ్చు కొన్ని. అంటే శాస్త్రం లోపల, అంటే ధర్మశాస్త్రాల లోపల కానీ, స్మృతుల లోపల కానీ, తర్వాత శృతుల లోపల కానీ కర్మలు చెప్పబడ్డాయన్నీ కూడా ఇప్పుడే మనకు ఫలాన్ని ఇవ్వవు, తర్వాత ఇస్తాయి. తర్వాత ఫలాన్ని ఇస్తాయి. వాటిని ఏమంటారంటే, తర్వాత ఫలాన్ని ఇచ్చే వాటిని అదృష్ట కర్మలు అంటారు. ఇప్పుడే ఫలాన్ని ఇచ్చే వాటిని దృష్ట కర్మలు అంటారు. ఇక్కడ పూర్వపక్షి ఏమడుగుతున్నాడంటే, మరి వేదములో చెప్పిన కర్మలన్నీ వీటిని అనుశ్రవిక కర్మలు అంటారు. అనుశ్రవిక కర్మలు అంటే చెప్పబడ్డ కర్మలు, తర్వాత ఫలాన్ని ఇచ్చేటివి. ఈ అనుశ్రవిక కర్మల ద్వారా మోక్షం లభిస్తుందా, అంటే ముక్తి లభిస్తుందా, అంటే మనము వేదంలో చెప్పిన కర్మలు చేస్తూ పోతూ ఉంటే మనకు బంధ విముక్తి జరుగుతుందా అనే దానికి ఈ యొక్క సూత్రం. నా అనుశ్రవికాత్ అపి తత్సిద్ధి సాధ్యత్వేన ఆవృత్తి యోగాత్ అపురుషత్వం. అపురుషత్వం
అపురుషార్థత్వం అంటే అనుశ్రవిక కర్మల ద్వారా. అనుశ్రవిక కర్మలు అంటే వైదిక కర్మలు. వైదిక కర్మలు అంటే వేదములో చెప్పబడ్డ కర్మలు. వేదములో చెప్పబడ్డ కర్మల ద్వారా మోక్షము లభిస్తుందా? ఎందుకంటే వేదం లోపల ఏం చెప్పిండ్రు? ఈ కర్మలు మంచివి గనుక మీకు స్వర్గం లభిస్తుంది. స్వర్గం లభిస్తుంది అంటే మంచి జన్మ లభిస్తుంది. మంచి జన్మ అనేది ఎప్పుడు లభిస్తుంది? ఈ జన్మ కంప్లీట్ అయితే లభిస్తుంది కదా మంచి జన్మ. అదే విధంగా ఈ జన్మ కంప్లీట్ అయితే మోక్షం కూడా లభిస్తుందా మరి ఈ కర్మల ద్వారా అంటే? నా అనుశ్రవికాత్ అపి తత్సిద్ధి. అంటే అనుశ్రవిక కర్మల ద్వారా కూడా సత్సిద్ధి అంటే ఈ విముక్తి అనేది కలగదు. విముక్తి కలగదు అంటే బంధ బంధం నుంచి విముక్తి కలగదు. ఎందుకంటే సాధ్యత్వేన ఆవృత్తి యోగాత్. ఈ కర్మలు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకో జన్మ వస్తుంది. ఈ కర్మ మంచి కర్మలు చేసామనుకుంటాం. మంచి కర్మలు చేస్తే మనము దానికి తగిన సుఖాన్ని అనుభవించాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. అది అనుభవించిన తర్వాత అది అనుభవించేటప్పుడు మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాము. మళ్ళీ ఆ కర్మలకు భోగాన్ని అనుభవించాలంటే మళ్ళీ జన్మెత్తాలి. అందుకే ఏం చెప్తున్నాడంటే సాధ్యత్వేన ఆవృత్తి. ఈ సాధ్యత్వము అంటే ఏంటంటే ఫలము అనేది ఆవృత్తి అవుతుంటుంది, రిపీట్గా వస్తూ ఉంటుంది. సాధ్యత్వేన ఆవృత్తి అంటే ఫలాలు వస్తాయి కనుక ఆ ఫలానికి మళ్ళీ జన్మెత్తవలసి వస్తుంది కనుక ఈ వైదిక కర్మల ద్వారా, అనుశ్రవిక కర్మల ద్వారా, పుణ్యకర్మల ద్వారా కూడా మనకు ముక్తి లభించదు. అపురుషార్థత్వం. అపురుషార్థత్వం అంటే అసలైన పురుషార్థము లభించదు. అసలైన పురుషార్థం అంటే ఏంటిది? అత్యంత త్రివిధ దుఃఖ నివృత్తి. అత్యంత త్రివిధ దుఃఖ నివృత్తి అనేది కలగదు. ఎందుకంటే ఈ శరీరం అనేది మనకు ఉంటుంది. పుణ్యకర్మలు చేయడం ద్వారా ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసము మళ్ళీ జన్మ వస్తుంది కనుక మనకు పుణ్యకర్మలు చేయడం ద్వారా కూడా మోక్షము, ముక్తి అనేటివి లభించవు అని చెప్తున్నాడు. ఇదేంటి చాలా మందికి విచిత్రం అనిపిస్తుంది. పుణ్యకర్మలు చేస్తే అంటే మనం సాధారణంగా ఏం ఆలోచిస్తామంటే మంచి కర్మలు చేస్తే మనకు సుఖం లభిస్తుంది, ఈ సుఖంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది అనుకుంటాం మనం. సాధారణంగా మంచి కర్మల ద్వారా సుఖము, మోక్షము రెండు లభిస్తాయి అనుకుంటాం. కానీ మంచి కర్మల ద్వారా సుఖం మాత్రమే లభిస్తుంది, మోక్షం లభించదు. మోక్షం లభించడానికి మంచి కర్మలు కూడా సరిపోవు. అంటే మంచి కర్మలు అంటే వేదంలో చెప్పిన కర్మలు. మంచి కర్మలు అంటే ఏంది? ఏవి వేదం చేయాలని చెప్పిందో ఆ కర్మలు చేసినా మోక్షం లభించదు. అంటే మనకు విచిత్రం అనిపిస్తుంది. అంటే మంచి కర్మలు చేస్తే మోక్షం ఎందుకు లభించదు అంటే మంచి కర్మలు చేస్తే సుఖం అనుభవించాలి కనుక ఆ సుఖం అనుభవించాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. అంటే జన్మలు అనేటి జన్మల యొక్క ఆవృత్తి జరుగుతూ ఉంటుంది. మంచి కర్మలు భోగించాలంటే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. జన్మ తీసుకుంటే ముక్తి ఎలా లభిస్తుంది? లభించదు. కనుక మంచి కర్మల ద్వారా కూడా అత్యంత దుఃఖ నివృత్తి అనేది కలగదు. మరి ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది ముక్తి? మరి మంచి కర్మల ద్వారా కలుగుకుంటే ఎలా కలుగుతుంది? తత్ర ప్రాప్త వివేకస్య, తత్ర ప్రాప్త వివేకస్య అనావృత్తి శృతి. వేదం ఏం చెప్తుందంటే వివేకంతో కూడి పనులు చేయాలి, వివేక జ్ఞానంతో చేయాలి పనులు. వివేక జ్ఞానంతో చేసినప్పుడు మనం చేసే కర్మలు మనకు అత్యంత దుఃఖ నివృత్తిని కలిగిస్తాయి, అంటే జన్మ రాకుండా చేస్తాయి. మన కర్మలు ఊరికే పుణ్యకర్మలు అనుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ పోతే మోక్షం లభించదు. పుణ్యకర్మల ద్వారా సుఖం లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. మనకు యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? స్వర్గం లభిస్తుంది. ఆ మనకు స్వర్గం లభించాలంటే యజ్ఞం చేయాలంటారు. యజ్ఞం ఏం చేస్తుంది? స్వర్గాన్ని ఇస్తుంది. అంటే యజ్ఞము అంటే హోమమే కాదు, యజ్ఞకర్మలు అంటే కళ్యాణకర కర్మలన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తాయి. కానీ సుఖం అనేది లభిస్తుంది, కానీ ఆ సుఖంతో పాటు జన్మ కూడా లభిస్తుంది మనకు. ఆ జన్మ లభిస్తే ఏమవుతుంది? మళ్ళీ శరీరానికి సంబంధించిన ఏదో ఒక దుఃఖం అయితే మనకు కలుగుతూ ఉంటుంది. అత్యంత దుఃఖ నివృత్తి అయితే కలగదు. కనుక మనము మంచి కర్మలను వివేకంతో చేయాలి. తత్ర ప్రాప్త వివేకస్య అనావృత్తి శృతి. అంటే ఇంకా మనకు జన్మ రాకూడదంటే వివేక జ్ఞానం ద్వారా శుభకర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, వేదకర్మలు చేయాలి. అప్పుడే మనకు అంటే కేవలము కర్మలు వివేకం లేకుండా ఎంత మంచి కర్మలు చేసినా మనకు దుఃఖ నివృత్తి
అంటే ముక్తి అనేది లభించదు అనేది ఈ సూత్రం యొక్క అర్థం. మరి వివేకం రాకుండా కర్మలు చేస్తే ఏం జరుగుతుంది? అంటే మంచి మంచి కర్మలు చేసుకుంటూ పోతున్నాం మనం. వివేకం మనకు రాలేదు. వివేకం అంటే ఏంటిది? ప్రకృతి, మూల ప్రకృతికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన యథార్థ జ్ఞానం లభించాలి. ఆ యథార్థ జ్ఞానం లభించకుండా ఎంత గొప్ప కర్మలు చేసినా మనకు ముక్తి అనేది లభించదు. ఎలా అంటే చెప్తున్నాడు ఋషి, దుఃఖా దుఃఖం జలాభిషేకవత్ నా జాడ్య విమోక్ష. దుఃఖా దుఃఖం, దుఃఖంతోనే దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. జలాభిషేకవత్ జాడ్య విమోక్ష, నా జాడ్య విమోక్ష. ఏ విధంగానైతే చలిగా ఉన్నప్పుడు చలినీళ్ళు స్నానం చేస్తే ఇంకా చలి పెరుగుతూనే ఉంటుందో, అదే విధంగా మనము వివేకం లేకుండా ఎంత గొప్ప కర్మలు చేసినా ఆ గొప్ప కర్మల ద్వారా జన్మనే లభిస్తుంది కానీ ముక్తి లభించదు. దుఃఖా దుఃఖం, ఎప్పుడైనా ఈ భౌతిక సుఖాలన్నీ కూడా దుఃఖముతోని మిళితమైనవి. ఈ భౌతిక సుఖాల కోసము వివేకం లేకుండా మనం పుణ్యకర్మలు చేయడం ద్వారా సుఖం లభిస్తుంది, కానీ అందులో దుఃఖం మిళితమై ఉంటుంది. ఆ దుఃఖము ఇంకో దుఃఖానికి కారణమవుతుంది. అంటే దుఃఖము సుఖము మిళితంగా మనము జన్మ పరంపర కొనసాగించవలసి ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా వివేకం లేకుండా మనం ఎంత గొప్ప కర్మలు చేసినా, చలిగా ఉన్నప్పుడు చలి నీళ్ళతో స్నానం చేస్తే మన చలిపోనట్టే, మనము మన దుఃఖ విముక్తి కలగాలంటే వివేకంతో పనులు చేయాలి. కానీ వివేకం లేకుండా చేసే పనులు మనం ఏ విధంగానైతే చలిగా ఉన్నప్పుడు చలి నీళ్ళు స్నానం చేసినట్టే చలిని దూరం చేయవో, అదేవిధంగా దుఃఖాన్ని దూరం చేయలేవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. మరి నిష్కామంగా చేస్తే అవుతుందా? నాకు వివేకం రాలేదండి, కానీ ఎలాంటి కోరిక లేదు, నేను నిష్కామంగా కర్మలు చేస్తా అంటే ఎలాంటి కర్మ చేసినా దాని ఫలాన్ని నేను కోరుకోను అంటే, సాధారణంగా ఇది వినుంటాం కదా కర్మయోగం అని. కర్మయోగం లోపల ఏముంది? కర్మయోగం లోపల మనము కోరికలు లేకుండా కర్మలు చేస్తే దాన్ని కర్మయోగం అంటారు. ఆ కర్మయోగం వల్ల మరి ముక్తి లభిస్తుంది అంటారు కదా. మరి అలా మనము ఏ కర్మ కూడా ఎలాంటి కోరికను పెట్టుకోకుండా కర్మలు చేస్తూ పోతే మోక్షం లభిస్తుందా అని అడుగుతున్నాడు పూర్వపక్షి. అలా కూడా మోక్షం లభించదని చెప్తున్నాడు ఋషి. ఏంటంటే కామ్య కామ్యేపి, కామ్య కామ్యేపి, కామంతో చేసిన అంటే కోరికతో చేసిన, కోరిక లేకుండా చేసిన, సాధ్యత్వం అవిశేషాత్. అంటే ఉదాహరణకి మనము ఒక పని మనం చేస్తున్నాం, ఉదాహరణకి వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి. కోరికతో వ్యవసాయం చేసిన గోధుమలు వేస్తే గోధుమలే పండుతాయి, వరి వేస్తే వరే వండుతుంది. కోరికతో చేసినా అలానే వండుతుంది, కోరిక లేకుండా చేసినా అదే పండుతుంది. నాకు దీనివల్ల ఏదో ఫలం రావాలని చేసినా పంట అదే వస్తుంది, నాకు ఏ ఫలం వద్దు అన్నా కానీ పంట అదే వస్తుంది. అంటే ఉదాహరణకి మనం బట్టలు పిండుతున్నాం అనుకోండి, బట్టలు కోరికతో పిండినా తెల్లగానే అవుతాయి, కోరిక లేకుండా పిండినా తెల్లగానే అవుతాయి. అంటే కామ్య కామ్యేపి సాధ్యత్వ అవిశేషాత్. అవిశేషం అంటే విశేషం లేదల్లా, అంటే సామాన్యం అన్నట్టు. మనము కోరికతో చేసిన పనికి ఫలం అదే వస్తుంది, కోరిక లేకుండా చేసిన ఫలం అదే వస్తుంది, కానీ ముక్తి మాత్రం రాదు. ముక్తి రావాలంటే కోరిక లేకుండా పనులు చేయడం కాదు, వివేకమే కావాలి. అంటే చాలా మంది నిష్కామ కర్మలు చేస్తే ముక్తి లభిస్తుంది కదా అని అంటారు కదా, దాన్నే కర్మయోగం అంటారు కదా. కాదు, అలా కూడా లభించదు. వివేక జ్ఞానం ఉదయించినాకనే మనము కర్మలను నిష్కామంగా చేస్తే ముక్తి లభిస్తుంది, కానీ వివేక జ్ఞానం ఉదయించక ముందే కర్మలను నిష్కామంగా చేసిన ముక్తి మాత్రము లభించదు అని చెప్తున్నాడు ఋషి. ఇక మరి ఎలా మనకు ముక్తి లభించాలంటే ఎలా? దానికి సమాధానం చెప్తున్నాడు ఇంకా వివరంగా. నిజముక్తస్య బంధ ధ్వంస మాత్రం పరం నా సమానత్వం. నిజముక్తస్య బంధ ధ్వంస మాత్రం పరం నా సమానత్వం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, నిజముక్తస్య, ఆత్మకు దేనితో సంబంధం లేదు వాస్తవానికి.
మన శరీరం లోపల ఉన్న ఆత్మ అటాచ్ అయ్యి లేదు. ఈవెన్ మహాతత్వానికి కూడా అటాచ్ అయ్యి ఉండదు. మన సంస్కారాలు కూడా ఆ బుద్ధితత్వంలోనే ఉంటాయి. మన చిత్తంలోనే ఉంటాయి. సంస్కారాలతో కూడిన చిత్తము మనను బంధించిందే కానీ ఆత్మకు చిత్తానికి సంబంధమే లేదు. అంటే చిత్తం అనే ఒక గోళము లోపల ఆత్మ బంధించబడి ఉంది. చిత్తం ఎందుకు ఆత్మను బంధించిందంటే దాని లోపల అవివేకం ఉంది గనక. ఆత్మ నిజానికి అది నిజముక్తస్య. దేనితోని సంబంధం లేదు, అటాచ్‌మెంట్ లేదు. కానీ బంధంలో ఉంది. అంటే ఈ ప్రకృతి లోపల బంధించబడి ఉంది. ఈ బంధించబడిన ఈ ఆత్మ బంధము ధ్వంసం కావాలంటే ఒకటే, బంధ ధ్వంసమాత్రం పరం. బంధ ధ్వంసమాత్రం అంటే బంధము ధ్వంసం అయితే మాత్రమే దానికి విముక్తి లభిస్తుంది. ఆ విముక్తి అనేది పరం. ఇంకా అంతకంటే గొప్పదేం లేదు. అంటే ఈ ఆత్మకు ఈ ప్రకృతి నుంచి విడిపడడం కంటే గొప్ప పదవేం లేదు. అంటే ఈ శరీరంలో ఉండి, ప్రకృతిలో ఉండి మన చక్రవర్తి అయినా లభించని సుఖము ఈ బంధం నుంచి విముక్తి పొందితే లభిస్తుంది. అదెప్పుడు? వివేకం లభించినప్పుడు ఈ ఆత్మ పరమాత్మ లోపల సంచరిస్తుంది. అంటే ఈ బంధం నుంచి విడిపడిపోతుంది. అదే నిజముక్తస్య. ఆత్మ దేనితోని అటాచ్‌మెంట్ లేకపోయినప్పటికీని ఈ ప్రకృతి లోపల బంధించబడి ఉంది అవివేకం వల్ల. ఆ అవివేకం నశిస్తే ఈ ప్రకృతి నుంచి విడిపడుతుంది. ప్రకృతి నుంచి విడిపడ్డ ఆత్మ పరమాత్మ లోపల ఉంటుంది. అది మాత్రమే పరం. అంటే మహా గొప్పది. అంతకంటే గొప్ప చక్రవర్తి మనల్ని చక్రవర్తి చేసిన ఈ ప్రపంచానికి అంత ఆనందం లభించదు. బంధ విముక్తే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని, దానికి సరిసమానమైనది ఈ భౌతిక సుఖాల లోపల ఏది పోల్చడానికి కూడా వీలు లేదని చెప్పడం జరిగింది ఋషి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేకుంటే కంటిన్యూ చేస్తాను. స్వామి ఓం నమస్తే గురు. నమస్తే అండి. నమస్తే అమ్మా. యజ్ఞం వల్ల ఫలితం ఎట్లా గురుగారు? నేను ఇందాక చెప్పింది ఇప్పుడు రోజు నిత్య అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం వల్ల మనకు యజ్ఞం అనేది సకామ పుణ్యకర్మనే అవుతుంది, నిష్కామ పుణ్యకర్మ కాదు. అయితే యజ్ఞము సకామ పుణ్యకర్మ కనుక మనకు సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖం అంటే స్వర్గాన్ని ఇస్తుంది అనేది ఉంది. స్వర్గకామో యజేత అనేది సూత్రం. స్వర్గాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు యజ్ఞం చేయాలి. స్వర్గము అంటే నెక్స్ట్ మంచి జన్మ. మంచి జన్మ అంటే మంచి మెదడు, మంచి శరీరము, మంచి పరిసరాలు, మంచి ప్రకృతి, మంచి కుటుంబము, మంచి సాంప్రదాయంలో ఉడతాం. అంతే. దానివల్ల అంటే ఇక్కడేం జరుగుతుందంటే యజ్ఞం చేస్తున్నప్పుడు అదృష్టం ఏంటంటే మంచి జన్మ లభిస్తుంది. దృష్టము అంటే ఇప్పుడు కనిపించే ఫలం ఏముందంటే వాతావరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది. వాతావరణ శుద్ధి ద్వారా మనకు కూడా ఆరోగ్యం లభిస్తుంది. అలా ఇది నిత్యాగ్నిహోత్రం వల్ల లాభం. ఓకే, సరే, ధన్యవాదాలు. మంచిదండి. అయితే ఋషి ఏం చెప్తున్నాడంటే అంటే మనకు విముక్తి అనేది అంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది కేవలము పుణ్యకర్మల ద్వారా, నిష్కామ కర్మల ద్వారా కూడా జరగదు వివేకం రాకముందు. వివేకం వచ్చినప్పుడు మనకు ఈ కర్మలన్నీ కూడా సహకరిస్తాయి. ఇంకా అంటే ఇప్పుడు యజ్ఞం అనుకోండి, తర్వాత దాన ధర్మాలు అనుకోండి, ఇవన్నీ మనకు సహకరిస్తాయి. కానీ వివేకం లేకముందు మనం చేస్తాం చూడండి, అవి అంత ఫలాన్ని ఇవ్వవు. అంటే ఫలాన్ని ఇస్తాయి. ఏ ఫలాన్ని ఇస్తాయి? ఈ భౌతిక ఫలాన్ని ఇస్తాయి. మనకు అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఈ శరీరం ద్వారా లభించే సుఖాలు లభిస్తాయి. అంతేకాని పూర్తిగా విముక్తి, త్రివిధ త్రివిధ దుఃఖ విముక్తి అనేది కలగదు. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాల నుండి పూర్తిగా విడవడం, వేరు కాలేం.
వేరు కావాలంటే వివేకమే కావాలి. ఏ వివేకము? మూల ప్రకృతికి ఆత్మకు సంబంధించిన జ్ఞానము మనకు లభించినప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా మనం ముందుకు తీసుకెళ్తుంది. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మరి వేదం లోపల పుణ్యకర్మలు చేయాలని ఉంది కదా, పుణ్యకర్మల ద్వారా ముక్తి లభించకుంటే మరి పుణ్యకర్మలు కేవలము ఈ భౌతిక సుఖాల కోసం అంటే కాదు. పుణ్యకర్మలు చేయని వ్యక్తి నిష్కామ పుణ్యకర్మలు చేయలేడు. ఒక చెడ్డ కర్మలు చేసే వ్యక్తిని మొదలు మార్చాలంటే స్టెప్ బై స్టెప్ అతన్ని మార్చవలసి ఉంటుంది. చెడ్డ కర్మల నుంచి మంచి కర్మల వైపు తీసుకురావాలి. మంచి కర్మలు సకామంగా, అంటే ఒక ఫలాపేక్షతో చేయని మంచి కర్మలు చేయని. చెడ్డ కర్మలను చేయడం కంటే ఫలాపేక్షతోని పుణ్యకర్మలు చేయడం బెటరే కదా, చేయని. ఆ తర్వాత తనకు వివేక జ్ఞానం ఉదయిస్తున్న కొలది అతడు అదే పుణ్యకర్మలను నిష్కామంగా చేయడం ప్రారంభిస్తాడు. ఆ నిష్కామంగా చేసినప్పుడు అతనికి భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక ఆనందం కూడా లభిస్తుంది. ఇక మనకు మరి ఈ వివేక జ్ఞానము ఉదయించాలంటే, అవివేకము నశించాలంటే మనం ఇంకా ఏ విధంగా ప్రయత్నం చేయాలి, సాధన ఎలా చేయాలనేది చెప్తున్నాడు ఋషి. ద్వయోహో ఏకతరస్యేవ అపి అసన్నికృష్టార్థ పరిచిత్తి. ద్వయోహో ఏకతరస్యేవ అపి అసన్నికృష్టార్థ పరిచిత్తి ప్రమా తత్ సాధకతమం యత్తత్ త్రివిధం ప్రమాణం. అంటే మనము వివేక జ్ఞానాన్ని పొందాలంటే దానికి సాధనం ఏంటంటే ప్రమాణాలు. 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. మనకు జ్ఞానము రావాలంటే, అంటే జ్ఞానము రావాలి, వివేక జ్ఞానము రావాలంటే 3 రకాల ప్రమాణాలను మనం ఆశ్రయించాలి. ఆ 3 రకాల అంటే ఇక్కడ మనకు రెండిటి జ్ఞానం కావాలి. ఏది? ఆత్మది పరమాత్మది జ్ఞానం కావాలి. తర్వాత ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆత్మ ప్రకృతికి సంబంధించిన జ్ఞానం కావాలి మనకు. ఆ తర్వాత ఆత్మ అంటే ఏంటి గురించి తెలియాలి, ప్రకృతి అంటే ఏంటి దాని గురించి తెలియాలి. వీటి రెండిటి మధ్య ఉన్న సంబంధం తెలియాలి. వీటి వ్యక్తిగతమైన జ్ఞానం కూడా మనకు కావాలి. ఆత్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఆత్మకు ప్రకృతికి ఉన్న మధ్య సంబంధం ఏంటిది, ఈ రెండు. అంటే ద్వయోహో ఏకతరస్యేవ. ద్వయోహో అంటే రెండిటి గురించి తెలియాలి. ఏకతరస్యేవ అంటే ఇండిపెండెంట్ గా కూడా తెలియాలి ఒక్కొక్క దాని గురించి. ఈ రెండింటి సంబంధం కూడా తెలియాలి. అపి అసన్నికృష్టార్థం. అసన్నికృష్టార్థం అంటే మనకు ఇది తెలియదు. ఆత్మ మూల ప్రకృతి గురించి మనం చాలా దూరంగా ఉన్నాం. మనకు కనిపించే, కళ్ళకు కనిపించేటి, చెవులకు వినబడే తెలుస్తాయి, కానీ ఇది చాలా సూక్ష్మమైన విషయాలు కనుక దీన్ని అసన్నికృష్టార్థం అంటారు. అంటే మనకు అగుపించనిది. దీని పరిచితి కావాలి మనకు. పరిచితి అంటే దీని సెపరేషన్ కావాలి. అంటే ఆత్మ జ్ఞానం ఏంటిది, ప్రకృతి మూల ప్రకృతి జ్ఞానం ఏంటిది అనేది సెపరేట్గా తెలియాలి. ఒకదాని గురించి మనం తెలుసుకోవాలంటే దానిలో ఉన్న విశేష లక్షణాలు ఏంటి, సామాన్య లక్షణాలు ఏంటివి, ప్రకృతికి ఆత్మకు మధ్య ఉన్న సామాన్య లక్షణాలు ఏంటివి, ప్రకృతిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటివి, ఆత్మ లోపల ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటివో మనం తెలుసుకోవాలంటే పరిచిత్తి అంటారు. ఈ పరిచిత్తినే ప్రమా అంటారు. ప్రమా అంటే వివేక జ్ఞానం అంటారు. పరిచిత్తి అంటే రెండుటికి మధ్య ఉన్న సామాన్య లక్షణాలు ఏంటిది, రెండిటికి మధ్య ఉన్న విశేష లక్షణాలు ఏంటివి, రెండిటికి ఉన్న లక్షణాలు ఏంటివి, రెండిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది. అంటే ఇంత క్లియర్గా ఆత్మకు ప్రకృతికి మధ్య ఉన్న జ్ఞానం మనకు తెలియాలి. అది తెలియాలంటే తత్సాధకతమం, దీన్ని తెలుసుకునే సాధకతమం, అన్నిటికంటే గొప్ప సాధనం ఏంటిదంటే యత్తత్ త్రివిధం ప్రమాణం. దాన్ని తెలుసుకునేది 3 రకాల, తెలిపేది 3 రకాల ప్రమాణాలే. 3 రకాల ప్రమాణాలు ఏంటివంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దం అని 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. ఆ 3 మాత్రమే మనకు ఈ ప్రకృతికి, అంటే మూల ప్రకృతికి ఆత్మకు మధ్య సంబంధం ఏంటిది,
సామాన్య లక్షణాలు, విశిష్ట లక్షణాలు ఏంటివి, వీటికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని తెలియజేసేటి ఈ 3 సాధనాలు ఏంటివి అవి? ప్రత్యక్షము ప్రమాణము, తర్వాత అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అనేటి ఈ 3 ద్వారా మాత్రమే మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుంది. వివేకము అంటే ప్రకృతికి సంబంధించిన, మూల ప్రకృతికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన జ్ఞానము అనేది మనకు లభిస్తుంది. మరి ఈ 3 ప్రమాణాల ద్వారానే లభిస్తుందా? అంటే 3 ప్రమాణాలు తెలుసుకుంటేనే సరిపోతుందా మనకు ఈ ప్రకృతి ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానం ఉదయిస్తుందా అనే దానికి ఋషి చెప్తున్నాడు. తత్సిద్ధౌ సర్వసిద్ధేహే నా ఆదిక్య సిద్ధి. తత్సిద్ధౌ అంటే ఈ 3 ప్రమాణాల ద్వారానే సిద్ధి అవుతుంది. తత్ అంటే వివేక జ్ఞానము, అంటే ప్రకృతికి ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానము ఈ 3 ద్వారానే తత్సిద్ధం అంటే సిద్ధమవుతుంది. సర్వసిద్ధేహే అంటే సర్వము దీని ద్వారానే సిద్ధి అవుతుంది. తత్సిద్ధౌ సర్వసిద్ధేహే నా ఆదిక్య సిద్ధి. ఇంకొక ప్రమాణంతో అవసరం లేదు. యాక్చువల్ ఏంటంటే ప్రమాణాలు 3 ఉండవు, 8 ఉంటాయి. 8 ప్రమాణాల లోపల ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, ఐతీయము, అర్ధాపత్తి, సంభవము, అభావము అనేది 8 ప్రమాణాలు ఉంటాయి. ఈ 8 ప్రమాణాలు అవసరం లేదా అని అడుగుతున్నాడు పూర్వపక్షి సిద్ధాంతిని. ఈ మూడే సరిపోతాయి, ఇవి 8 అవసరం లేదంటే అవును, ఈ 3 ఈ ప్రకృతికి ఆత్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని కలగజేస్తాయి కనుక ఈ 3 ప్రమాణాల ద్వారా మనము ఈ ఆత్మను, మూల ప్రకృతిని తెలుసుకోవచ్చు అని మనకు సిద్ధాంతి అంటే ఋషి చెప్పడం జరిగింది, కపిలుడు. ఇందులో అంటే ఈ 3 ప్రమాణాల లోపల ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, వీటి గురించి మళ్ళీ సెపరేట్గా ఒక్కొక్క దాని గురించి ఋషి చెప్తున్నాడు. ఒక్కటి మాత్రం మనం తెలుసుకుందాం ఈరోజు, ప్రత్యక్ష ప్రమాణం గురించి. ఇది 89వ సూత్రం. ఏంటంటే యత్ సంబంధ సిద్ధ్యం, యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ప్రత్యక్షము అనే ప్రమాణం గురించి నిర్వచనాన్ని ఇస్తుంది. ప్రత్యక్షము అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి అంటే, మనకు ప్రత్యక్షము అని దేన్ని అంటామంటే, ఉదాహరణకి చూస్తున్న దానికి సంబంధించిన జ్ఞానము మనకు కలగడాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఉదాహరణకి చెట్టును చూస్తున్నాము, చెట్టుకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే ప్రత్యక్ష జ్ఞానం అంటాం మనం. ఇక అనుమానం అంటే ఏంటంటే, అనుమానము ఉదాహరణకి పొగను చూస్తున్నాము, పొగను చూసి అక్కడ అగ్ని కనిపించట్లేదు, కానీ అగ్నిని ఊహించడాన్ని అనుమాన జ్ఞానం అంటారు. శబ్ద జ్ఞానం అంటే మనకు అక్కడ పొగ లేదు, అంటే ప్రత్యక్షము లేదు, అనుమానము లేదు, కానీ శబ్దాన్ని నమ్ముతాం మనం. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆప్తోపదేశ శబ్ద, ఆప్తులోపదేశం శబ్దం అంటే వేదంలో ఉంది కానీ స్మృతిలో ఉన్నదని నమ్ముతాం. ఇందులో అనుమానం లేదు, ప్రత్యక్షం లేదు, కానీ శబ్దం ద్వారా అనుమానించి ప్రత్యక్షం చేసుకోవడం కోసం శబ్దం. ఇక్కడ ప్రత్యక్షము అనేదానికి నిర్వచనం ఏం చెప్పాడంటే తత్సంబంధ సిద్ధం. దేనితోనైనా మనకు ప్రత్యక్షంగా సంబంధం ఏర్పడితే తదాకారోల్లేకి, దానికి సంబంధించిన యథార్థ జ్ఞానం. తదాకారోల్లేకి అంటే దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారు, విజ్ఞానం అంటారు. విజ్ఞానాన్నే ప్రత్యక్షం, తత్ ప్రత్యక్షం. తదాకారోల్లేకి అంటే వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలపడాన్ని విజ్ఞానం అంటారు. యథార్థ స్థితి ఎప్పుడు తెలుస్తుంది, ప్రత్యక్షంగా అది మనము చూస్తున్నప్పుడు దాని యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది. ఉదాహరణకి మనము అనుమానంతో పొగను చూసి అగ్నిని అంచనా వేస్తాము, కానీ సాధారణ జ్ఞానమే, సామాన్య జ్ఞానమే కలుగుతుంది, విశేష జ్ఞానం కలగదు. అక్కడ ఎలాంటి అగ్ని ఉంది, అగ్ని ఎంత పెద్దగా ఉంది, ఆ అగ్ని దేని ద్వారా వస్తుంది అనేది మనకు తెలియదు. పొగ వస్తుంది కనుక అగ్ని ఉంది అని సాధారణ అగ్నిని అంచనేస్తాము. ఆ అగ్ని యొక్క రకము కానీ ఆ అగ్ని యొక్క పరిమాణం కానీ మనము అంచనా వేయలేము. అంటే
దాని యొక్క ప్రత్యేకమైన జ్ఞానం మనకు తెలియదు. సాధారణ సామాన్య జ్ఞానం తెలుస్తుంది, విశేష జ్ఞానం తెలియదు. విశేష జ్ఞానం తెలియాలంటే ప్రత్యక్షం ద్వారానే సాధ్యమవుతుంది. అనుమానము, శబ్దం ఎప్పుడు కూడా విశేష జ్ఞానాన్ని తెలియజేయవు. కేవలము ఊహ అంతే, ఇది కావచ్చు అనే ఊహ వరకు మాత్రమే తీసుకెళ్తాయి. ప్రత్యక్షము అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపేది. యత్ సంబంధ సిద్ధం తదాకారో లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఈ ప్రత్యక్షము కళ్ళతో జరిగే ప్రత్యక్షం ఉంటుంది. చాలా మంది మనుషులు కళ్ళతో చూసేదాన్ని నమ్ముతారు, కానీ మనం కేవలం కళ్ళతో చూసేదాన్ని కాదు, ఇంద్రియాలతో మనం తెలుసుకునే వాటిని కూడా నమ్ముతున్నాము. కళ్ళతో చూసే అంటే కేవలం దృశ్యాలు చూస్తాం కదా. శబ్దాలు కళ్ళతో కనిపించవు, స్పర్శ కళ్ళతో కనిపించదు, వాసన కళ్ళతో కనిపించదు, రుచి కళ్ళతో కనిపించదు. వీటిని కూడా నమ్ముతున్నామంటే ఇంద్రియాలకు ప్రత్యక్షం అవుతున్నాయి కనుక. అంటే ప్రత్యక్షాన్ని చక్షుర్ ప్రత్యక్షమని, ఇంద్రియ ప్రత్యక్షమని, మనో ప్రత్యక్షమని, ఆత్మ ప్రత్యక్షమని 4 రకాలుగా విభజించవచ్చు. అంటే కళ్ళతో చూసేది, తర్వాత ఇంద్రియాలతో గ్రహించేది, ఆ తర్వాత మనస్సుతో గ్రహించేది, తర్వాత ఆత్మతో గ్రహించేది. ఇలా 4 రకాలుగా ప్రత్యక్షం ఉంటుంది. కేవలం కళ్ళతో చూసేదాన్ని మాత్రమే నమ్ముతా అంటే మనకు జ్ఞానం లభించదు. ఇంద్రియాలతో చూసేదాన్ని కూడా నమ్మాలి, మనసుతో చూసేదాన్ని కూడా నమ్మాలి, ఆత్మతో చూసేదాన్ని కూడా నమ్మాలి. దాని గురించి ఇంకా ముందు లెసన్ లోపల వివరంగా మనము చర్చిద్దాము. ఇక దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.